భగీరథ ప్రయత్నం. అంశుమంతుడికి సంతానం లేకపోవడంతో అతని వంశాన్ని అతని సహోదరుడు కుమారుడైన దిలీపుడు పరిపాలించాడు. ధర్మాత్ముడైన దిలీపుడు తన పూర్వీకులు సగరపుత్రులు భస్మమై పాతాళంలో ఉన్నారని తెలుసుకుని వారికి ముక్తి కలిగించాలనే సంకల్పంతో తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి సంవత్సరాల తపస్సు చేసినప్పటికీ దిలీపుడు విజయాన్ని పొందలేకపోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. జీవితాంతం ధర్మాన్ని పాటిస్తూ తనకు కలిగిన కుమారుడైన భగీరథుడికి ఆ బాధ్యతను అప్పగించాడు. భగీరథుడు చిన్నప్పటి నుంచే తపస్సు వైపు ఆకర్షితుడయ్యాడు. తండ్రి సలహాతో తన పూర్వీకుల విమోచనం కోసం శ్రమించాలనే సంకల్పంతో పర్వతాల మధ్యలోకి వెళ్ళి గంగాదేవిని ప్రసన్నం చేయడం కోసం గాఢమైన తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు భగీరథుడి తపస్సుతో తృప్తి చెంది గంగ వస్తుంది అని వరము ఇచ్చాడు. గంగాదేవి కూడా భూమిపైకి వచ్చేందుకు సిద్ధమైంది. కానీ సమస్య, నా ప్రవాహాన్ని భూమి భరించలేదు. ముందుగా శివుణ్ణి ప్రసన్నం చేసుకో. ఆయన జటాజూటంలో దిగి అక్కడి నుండి నేల మీదకి ప్రవేశిస్తాను అని గంగాదేవి చెప్పింది. భగీరథుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళాడు. ఈసారి లక్ష్యం శివుడు. నిండైన భక్తితో నిరంతరమైన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. నీవు కోరినట్లే గంగా ప్రవాహాన్ని నా జటాజూటంలో బంధించి తరువాత భూమిపైకి వదులుతాను అని మాటిచ్చాడు. అలా గంగ పరవళ్ళు తొక్కుతూ శివుని జటాలపైకి పడింది. శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటంలో చేర్చుకుని మృదుత్వంగా భూమిపైకి విడుదల చేశాడు. భగీరథుడు గంగని ముందుండి తీసుకెళుతూ తన పూర్వీకుల అస్థికలు ఉన్న చోటికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ స్థలాన్ని తాకగానే సగరపుత్రులందరూ విముక్తులై స్వర్గానికి చేరుకున్నారు. తపస్సు, పట్టుదల, గౌరవం, గురుపూజ ఇవన్నీ కలిస్తే అసాధ్యమైన పని కూడా సాధ్యమవుతుంది. భగీరథ ప్రయత్నం అంటే నేటికి గొప్ప సంకల్పానికి సంకేతంగా భావిస్తారు అందరూ. ఆ మహాత్ముని పేరే మనం వాడే భగీరథ ప్రయత్నం అనే మాటకి మూలం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.